హాయ్ సార్. హాయ్ సార్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం లేదు సార్, నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. ఎస్పెషల్గా ఈ పొట్టు ఉంది, ఇది పోవాలి. నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. ఓకే, కానీ దానికోసము టైము, పేషెన్స్, హార్డ్ వర్క్ చాలా అవసరం. ఈ టైము, పేషెన్స్, హార్డ్ వర్క్ ఇవన్నీ మన వల్ల ఈ పని కాదు. కాకపోతే 1 monthలో పొట్ట తగ్గాలి. ఏంది? 1 monthలో ఈ ఫ్యాట్ అంతా పోవాలి. అయితే మీరు లైపో చేయించుకోండి. ఈ ఆపరేషన్లు ఇవంటే నాకు భయం సార్, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అయితే ఒకటే దారి ఉంది. ఏంటది? నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. ఓ స్వామి, నేను చెప్పింది ఫ్యాట్ అదేమని, నా పానం కాదు. మరేంది, సంవత్సరాలు తిని బరువు పెరిగి 1 నెల తగ్గిపోవాలంటావా? అదేంటి సార్, మీకు రాదంటే రాదని చెప్పండి, కానీ ఇంకొక క్షణం ముందర ఉన్నాం అనుకో, వెళ్ళిపోతున్నాను. చూశారు కదా కొంతమంది మెంటాలిటీస్ ఎలా ఉన్నాయంటే సంవత్సరాలు తిని బరువు పెరిగి 15 రోజుల్లో తగ్గిపోవాలి, నెల రోజుల్లో తగ్గిపోవాలి అని అంటే, ఒకవేళ వాళ్ళు అలా తగ్గినా కూడా అది ఎక్స్ట్రీమ్ డైట్, క్రాష్ డైట్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా జరగాలి అని అంటే టైం, పేషెన్స్, హార్డ్ వర్క్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఇవేమీ లేకుండా షార్ట్ కట్స్ పోతే ఎటు కాకుండా పో. అందుకని కన్సిస్టెంట్గా, సస్టైనబుల్గా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ బరువు తగ్గడం అనేది అన్ని విధాలుగా ఆరోగ్యకరం అనమాట. ఆ విధంగా మీరు తగ్గారనుకోండి, బౌన్స్ బ్యాక్ కూడా కారు, ప్లస్ అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మీ స్కిన్ కానీ, హెయిర్ కానీ, గట్ హెల్త్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా రిజాల్వ్ అవ్వడం అన్నీ జరుగుతాయి అన్నమాట. సో మీరే చూస్ చేసుకోండి ఎలాంటి వెయిట్ లాస్ మీకు కావాలో. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్.